శ్రీ గణేశాయ నమ. శ్రీ సరస్వత్యై నమ. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమ. సుమతి మాత కదలలేని భర్తను గంపనెత్తుకొని నెత్తిన పెట్టుకొని సానివాడకు నడవసాగినది. ఆ కుదుపులకి ఆమె శ్రమ మరింత దుస్సాహమవుతోంది. కదలవద్దని ఆమె చేసే ప్రార్థనలు ఆ మూర్ఖుడి చెవికి సోకడమే లేదు. ఆమె అలాగే నడుస్తోంది. సానివాడ చేరడానికి ఒక చిన్న శ్మశానం పక్క నుంచి పోవలసి ఉన్నది. ఆమె చీకట్లో కొద్దిగా దారి తప్పి శ్మశానంలో నుంచి నడవవలసి వచ్చింది. ఆనాడా ఊళ్ళో మాండవుడి అనే మహర్షి దొంగ తాపస్సుని భ్రమించి రాజు కొరత వేయించాడు. సుమతి సాధ్వి నడిచే దారి ప్రక్కనే ఆ ముని శిక్షను అనుభవిస్తూ కొరత మీద ఉన్నాడు. చీకటిలో ఏమీ కనిపించడం లేదు. వినాశకాలం దాపురించి ఆ కటిక చీకటిలో ఆనందం పట్టలేక కాళ్ళు విరజిమ్ముకుంటున్న ఈ కౌశిక బ్రాహ్మణుడు ఆ మాండవ్య మునీంద్రుని గట్టిగా తన్నాడు. అసలే ప్రాణాలు బిగబట్టుకొని ఆగ్రహాన్ని దిగమింగుకొని కర్మశేషమనుకుని శిక్షను అనుభవిస్తున్న ఆ మునీంద్రునికి ఈ అకారణ పాద తాడనంతో ప్రాణాలు కడబట్టి దుఃఖము క్రోధము పట్టరానివైనాయి. దాంతో నన్ను అకారణంగా తన్నిన పాపాత్ముడు రేపు సూర్యోదయానికల్లా చచ్చి తీరుతాడని ఆ మహర్షి తిరుగులేని శాపమిచ్చాడు. ఆ మహాపతివ్రత శివులకు ఆ శాపం శూలంగా తగిలింది. ఆమె అదిరిపడింది. మరుక్షణంలో అట్లా అయితే సూర్యోదయమే కాకుండుగాక అని ఆ మహాసాధ్వి నోట అప్రయత్నంగా వెలువడింది. భార్య నెత్తి మీద అప్పటిదాకా వెర్రి కులుకులు కులుకుతున్న కౌశికుడికి ఈ మహర్షి శాపం వినగానే మరణ భయం ముంచుకొచ్చి గంగ వెర్రులెత్తసాగింది. అతడి భార్య మీద విశ్వాసం లేనేలేదు. మరణ భయంతో గడగడలాడుతూ అతడికి భార్యను ఇంటికి నడవమన్నాడు. ఆమె మళ్ళీ అతడి మాటను శిరసావహించింది. ఆ మహాసాధ్వీమ తల్లి నోటి అలవోక మాట వల్ల సూర్యుడి యొక్క రథచక్రం బిర్ర బిగిసిపోయింది. ఆ రథం మరి కదలలేదు. అమ్మా, నీకు తెలియనిదేముంది? కాలగతి అంతా సూర్య భగవానుడిపై ఆధారపడి ఉంది. ఒక్క కాలగతిని ఏమిటి, సమస్త లోకాల గతి ఆ లోక బాంధవుడి మీదే ఆధారపడి ఉంది. ఇప్పుడు సూర్యగతి ఆగిపోవడంతో జగత్తంతా చీకటి ముసుగులో మునిగిపోయింది. సప్తర్షి మండలం దిక్కులేక గుడ్లగూబవలే తల్ల క్రిందులుగా విరలాడుతోంది. నక్షత్రాల నాదల వలె సొమ్మసిల్లిపడి ఉన్నాయి. అమ్మా, ఇంతెందుకు, నక్షత్ర గృహ తారలలో చలనాలు అన్నవే ఇక లేవు. ఇక ప్రాణులు ప్రళయోన్ముఖులై ఉన్నారు. ఇక సూర్య భగవానుని సంస్తంభనంతో సకల కర్మగతులు కూడా స్తంభించిపోయినాయి. కాలగతి మీద క్రతువుల ప్రవృత్తి ఆధారపడి ఉంది. ఇప్పుడు ఆ కాలం గతిమాలి ఉంది కనుక క్రతువులు అంతరించిపోయినాయి. క్రతువులు లేకపోవడం వల్ల ఆవిర్భాగాలే భోజనంగా మా బోటి దేవతా వర్గాలందరూ నిరాహారులై నిర్వీరులైపోయారు. అందువల్ల భూమికి వర్ష సంపద కరువై సస్యవృద్ధి క్షీణించింది. దీనివల్ల మానవులకు ఆహార హాని అవుతోంది. తల్లి, ఇంతెందుకు, మామూలుగా మానవులు ఆవిర్భాగంతో మమ్ములను సంతృప్తులను చేస్తే మేము వారిని సువృష్టులతో సద్గతులతో సంతృప్తులను చేస్తూ ఉంటాము. అలా కాక మాకు ఆవిర్భాగాలు ఇయ్యకుండానే సంపదనంతా మొక్కే దుశ్శీలులని మేము శిక్షిస్తూ ఉంటాము. ఇది మామూలు పద్ధతి. ఇటు ఈ వ్యవస్థ విచ్ఛిన్నమవుతోంది కనుక సకల జగత్క్షేమమే విచ్ఛిన్నం కాబోతోంది. ఇటు ఈ విపత్కర పరిస్థితులలో మేమంతా దిక్కుతోచక లోక పితామహులైన మీ మామగారి దగ్గరకు వెళ్ళి శరణు వేడుకున్నాము. వారు మా మీద కృప వల్ల తరుణోపాయాన్ని మాకు ఉపదేశించారు. ఇప్పుడు ఈ ఉపద్రవం ఒక మహా పతివ్రత ప్రభావం వల్ల వచ్చింది. ఉష్ణముష్ణేన శీతలం కనుక మరొక మహా పతివ్రతామ తల్లి ప్రాతివర్త్య మహి ప్రభావమే ఇప్పుడు తరుణోపాయం చూపడానికి
సమర్థమవుతోంది. అలాంటి పతివ్రతామ తల్లి కావాలంటే ఇప్పుడు అనసూయ సాధ్వి కన్నా వేరెవ్వరూ 3 లోకాలలోనూ లేరు. కనుక మీరు ఆ తల్లిని ప్రార్థించి ఆమె కరుణ వల్ల శుభ పరంపరలు అందుకోండి అని ఈ విధంగా చతురాననులు చేసిన ఉపదేశం వల్ల, తల్లి మేము ఇక్కడికి వచ్చి నిన్ను శరణు వేడుతున్నాము. కనుక తల్లి మమ్ము కరుణించుము, లోకాలను కరుణించు, సూర్య భగవానుని ఉదయింపజేసి సకల జగద్గతిని కూడా పూర్వంలాగా ఉండేటట్టు పునః ప్రతిష్ఠ చెయ్యి. తల్లి ఇక నీవే గతి. ఈ విధంగా ప్రార్థించిన దేవతా శ్రేష్ఠుల ధైర్యాన్ని చూసి ముని దంపతుల హృదయాలలో దయ పొంగులు వారింది. అత్రి మునీంద్రుడు అనసూయ మాత వంక సాభిప్రాయంగా చూశాడు. ఆ తల్లి దేవతలకు అభయం ప్రసాదించింది. అయ్యలారా, పతివ్రతల ప్రభావాన్ని ఉల్లంఘింపగల శక్తి లేనే లేదు. ఆ మహాసాధ్వి చేసిన ప్రతిజ్ఞలు ఆమె అంతటా ఆమె తిప్పుకోవాలి గాని ఇతరులు చేయదగినది వీసమంతైనా లేదు. కనుక నేను ఆ సాధ్వీరత్నం దగ్గరకు వెళ్ళి మీ కొరకై యాచించి ఆమె చేతనే సూర్యోదయం అయ్యేలాగా చేయిస్తాను. అయితే మార్సుల మాట కూడా తిరుగులేనిదే. అందువల్ల ఆ సాధ్వి భర్తకు కీడు కలుగక తప్పదు. అప్పుడు నేను మీ అందరి అనుమతితో ఆ సాధ్వికి మేలు చేస్తాను. భయం లేదు. నాయనలారా, మీరు నడవండి, వెనుకనే మేము బయలుదేరుతున్నాం. ఈ విధంగా దేవతలకు అభయమిచ్చి అనసూయాత్రులు తాము సుమతి ఇంటికి వెళ్ళారు. ముందుగా అనసూయామాత ఇంటిలోకి ప్రవేశించినది. వచ్చిన ఆ పండు ముత్తైదువను పరమ పతివ్రత శిరోమణిని చూసి సుమతీదేవి మహదానందంతో ప్రత్యుస్థానము చేసి ఆర్ఘ్యపాద్యాదులతో సత్కరించి సాష్టాంగ నమస్కారములతో పూజించినది. అనసూయామాత మెల్లగా ఆ మాట ఈ మాట కలిపి ఆమెను మాటలలోనికి దింపి క్రమంగా ఇలా అన్నది. అమ్మాయి, నిన్ను చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. నీవు నీ భర్తకు అధిక శ్రద్ధతో పరిచర్య చేస్తున్నావని నాకు అనిపిస్తోంది. అందువల్ల ప్రశ్నిస్తున్నాను. తల్లి, దాపరికం లేకుండా చెప్పు. నీకు నీ భర్తను చూసేసరికి ఒక అనిర్వచనీయమైన ఆనందం హృదయంలో వెల్లివిరిసి ఉంటోందా? నీవు సమస్త దేవతల కన్నా నీ భర్తనే అధికునిగా భావిస్తున్నావా? అనునిత్యము అతని కన్నా ముందుగా నిద్రలేచి అతని పాదాలకు దేవతా బుద్ధితో నమస్కరిస్తున్నావా? అది కాక అమ్మాయి, భర్త మాంగళ్య కారకాలైన పసుపు, కుంకుమ, మట్టెలు, ముక్కెర, పుస్తెలు మొదలైన మంగళాభరణాల విషయంలో ఏమరపాటు లేకుండా ఉన్నావా? అన్నిటికీ మించి అతనికి అన్ని వేళలా అనుకూలంగా ఉంటున్నావా? శాస్త్రాలలో పతివ్రతా లక్షణాన్ని ఎలా నిర్వచించారో ఎరుగుదువా? ఆర్తార్తే ముదితా హృష్టే ప్రోచితే మలినాకృశా మృతే మ్రియేత యా నారీ శాస్త్రీ జ్ఞేయ పతివ్రత. పతివ్రతకు భర్త తోడిది లోకం. అతడు సంతోషంగా ఉంటేనే ఆవిడికి సంతోషం. అతడు దగ్గర ఉంటేనే తమకు పుష్టి అలంకారాలును. అతడు పచ్చగా ఉన్నంత కాలమే ఆమెకు బ్రతుకు. అలాంటి పతివ్రత అంటే అలాంటిది. నీవు అలాంటి దానిలాగానే కనిపిస్తున్నావు. అమ్మాయి, ముసలితనపు చాదస్తం అనుకుని నా మాటలు కొట్టివేయకు. నీకింత ఎందుకు చెప్తున్నానంటే పాతివ్రత్య ఫలం ఎలా ఉంటుందో నేను అనుభవపూర్వకంగా ఎరిగిన దానిని. మీ తాతగారి పేరు, నా మాట నీవు కాస్త వినే ఉంటావు. అన్ని మంచి కార్యాలు చేసే శక్తి అంతా నాకు ఈ వ్రత పాలన వలననే వచ్చింది. నాకు వేరే దైవము లేదు, వేరే ఉపాసన లేదు, వ్రతమూ లేదు. చూశావా, మగవాడు ఎన్నెన్నో కష్టాలు పడి నానా ధర్మాలు ఆచరిస్తే గాని అతడికి పుణ్య సంచయం లేదు. మరి మనకో కేవలం భర్త శుశ్రూష ఒక్కటి చాలు. అది సమస్త ఫలాన్ని అవలీలగా సాధిస్తుంది. నువ్వు అత్యంత శ్రద్ధగా శ్రమపడి పతి శుశ్రూష చేస్తున్నావని తెలిసి సంతోషం కొద్దీ ఇంత చెబుతున్నా నీకు. అమ్మాయి, ఇది మళ్ళీ విను. స్త్రీలకి వేరే వ్రతాలు వద్దు, నియమాలు వద్దు, ఉపాసనలు వద్దు.
పతి ఒక్కడే ఆడదానికి దైవం, పతి సేవే ఉపాసనం. నేను దానితోనే మహత్తర ఫలాన్ని పొందాను. నీవు కూడా ఆ దారిలోనే నడుస్తున్నావు కనుక నీకు మహత్తరమైన సద్గతి నిశ్చితం. సరిసరి, నేనింత మాట్లాడుతున్నాను, నువ్వు నోరు తెరిచి ఒక్క మాట అయినా మాట్లాడవేమిటి తల్లి అని ఈ రకంగా చనువుతో, ఆనందంతో, ప్రేమతో మాట్లాడుతున్న అనసూయ మాతను చూసి సుమతీదేవికి చాలా ఆనందమైంది. ఆమె ఆ తల్లికి మళ్ళీ నమస్కరించి పలుకుసాగినది. మనసారా నమ్మి త్రికరణ శుద్ధిగా ఆచరిస్తున్నానో సరిగా అదే ఇప్పుడు నీ నోట ఉపదేశంగా వెలువడి నా శ్రద్ధను వేయింతలుగా చేస్తోంది. అవ్వా, యథాశక్తిగా నీ బోటి పెద్దలు నడిచిన మార్గంలోనే నడుస్తున్నాను. అవ్వా, నువ్వు దర్శనమిచ్చి నన్ను అనుగ్రహించావన్నది చాలా సంతోషమే. కానీ నువ్వు ప్రయాసపడి మా ఇంటి దాకా రావాలా? కాకితో కబురంపితే మేమే మీ దగ్గరకు రామా? ఇంతకు నా మీద అనుగ్రహంతోనే నీవింత శ్రమ తీసుకున్నావనేది తథ్యం. అయితే అవ్వా, నీవింటి నుంచి బయలుదేరావంటే ఏదో లోకహితం లేనిదే బయలుదేరదనేది నిశ్చయం. అందులో అల్పురాలను నేను చేయగలిగినది ఏమైనా ఉంటుందా? దయతో చెప్పవలసినది అని ఈ విధంగా మాట్లాడుతున్న సుమతి తెలివిని, వినయాన్ని చూసి అనసూయ మాత లోలోన మురిసిపోయినది. ఇక కాలహరణం పనికిరాదు, తన పని బయట పెట్టేందుకు ఇదే మంచి అదను అని ఆమె నిశ్చయించుకుంది. తన ముఖాన గల చిరునవ్వు తెరలో ఎంత వద్దన్న గాంభీర్య రేఖ తలుకుమంటూ ఉండగా అనసూయ మాత ఇలాగా అంది. అమ్మాయి, నీవన్నది నిజం. నేను పని కలిగే ఇల్లు కదిలి ఇక్కడికి వచ్చాను. నేనే కాదు, నన్ను పురస్కరించుకొని ఇంద్రాది సమస్త దేవతలు కూడా నీతో పని కలిగే నీ ఇంటికి వచ్చారు. మరి ఈ దేవతలు తమ స్వార్థానికే నీ దగ్గరకు రాలేదు. జగత్ హితాన్ని కోరి వారు నిన్ను యాచించడానికి వచ్చారు. అయినా కూడా వారు నీ ఎదుట పడటానికే భయపడుతూనే ఉన్నారు. అమ్మాయి, నీ వెరుగనిది ఈ రెండు లోకాలలోనూ అనువంతైనా లేదని నేను ఎరుగుదును. ఈ దేవతలు కూడా ఎరుగుదురు. అహర్నిశాత్మకమైన కాల వ్యవస్థ ఇప్పుడు నీ గుప్పిట బిగిసి ఉంది తల్లి. అహర్నిశా సంస్థ లేకపోతే ధర్మాలు లేవు, యాగాలు లేవు, వానలు లేవు, బ్రతుకులు లేవు. అమ్మాయి, వీటి పరస్పర సంబంధము నేను నీకు వివరింపవద్దని లేదు. అమ్మాయి, నిన్ను చూసి ఈ మాట ఒక్కటి తలుచుకుంటే నాకు కళ్ళ నీళ్లు ఆపుకోవడం కూడా కష్టమవుతోంది. తల్లి, దైవం నీకు ఇలాంటి క్లిష్ట స్థితిని రాసిపెట్టింది. నీ పాతివ్రత్య మహాప్రభావమంతా జగత్ ప్రళయానికి పాకం పడుతోంది తల్లి. ఈ మాట అనడమే కష్టంగా ఉంది నాకు. నీ చిక్కు నాకు తెలుసును. కానీ ఈ అకాల జగత్ ప్రళయానికి నీలాంటి సత్వశీల అంగీకరించవచ్చునా? ఇది జాగ్రత్తగా ఆలోచించు. ఇప్పటికీ 10 నాళ్ల కాలం చీకటి కడుపులో మునిగినది. పరిస్థితి చెయ్యి దాటబోతోంది. ఇందరు మహనీయులు వచ్చి నీ ఎదుట యాచనాధీనులై నిలబడి ఉన్నారు. నేను నిన్ను యాచిస్తున్నాను. నీ నోటి మాట ఒక్కటి ఇప్పుడు సమస్త చరాచర జీవకోటిని కన్న తల్లి అయి సాకగలదు. కనుక అమ్మాయి సుమతి, నా మాట విను, త్వరపడు, లోకాలను అనుగ్రహించు. సహజ సిద్ధమైన మిత భాషిత్వాన్ని వదిలిపెట్టి ఒక ఆవేశంలో ఆపు లేకుండా మాట్లాడుతున్న అనసూయ మాతను చూచి సుమతీదేవి బిత్తరపోయింది. ఆమెకెటూ పాలుపోవడం లేదు. ఎదురుగా ఉన్నది ముగ్గురమ్మల మొదటి అమ్మ, ఆమె కాక దేవతాగణాలు. మరి ఇటు చూస్తేనో అమ్మో, ఆ భావమే ఆమెకు సుదూరంలో ఆగిపోతుంది. అవ్వా, ఏమి చెప్పను? నాకు లోక బాంధవుని పైన కోపమా, లోకాలపై కోపమా? నేనేమి చేయగలను? నా కర్మం ఇలా పట్టింది. మాండవ్యముని శాపము. సుమతీదేవి కంఠం ఆ పైన సాగలేదు. ఎగదోసుకుని వచ్చిన గాద్గద్యాన్ని ఆమె ఎలాగో లోలోన అణచివేసుకుంది. అనసూయామాత ఇంకా జంకలేదు, ఆలోచించలేదు. వెంటనే ఇలా అంది. నా తల్లి, నీకు కీడైతే, నీ భర్తకు కీడైతే ఈ సాధుమూర్తులు దేవతలంతా చూస్తూ ఊరుకుంటారా? నేను ఊరుకుంటానా? నేననేమిటి? భూమి మీద ఉన్న ఏ పతివ్రత అయినా ఊరుకుంటుందా? ఆ భయం లేదు. మళ్ళీ చెబుతున్నాను, భయం లేదు. ఇక జాగు చేయకు. సూర్య భగవానుని ఆహ్వానించు, లోకాలను బ్రతికించు. గుడిలోని జేగంటలాగా ఖంగుమని మ్రోగుతున్న అనసూయామాత మాటలు విని సుమతీదేవి మంత్రముగ్ధలాగా లేచి నిలబడింది.
భర్తకు ఒకసారి మనసారా నమస్కరించి చేతులెత్తి సూర్య భగవానుని ఉద్దేశించి నమస్కరించింది. నమస్సవిత్రే జగదేక చక్షుషే జగత్ ప్రసూతి స్థితి నాశహేతవే త్రయీమయాయి త్రిగుణాత్మధారిణి విరంచి నారాయణ శంకరాత్మనే అని ఆమె సూర్య భగవానుని ధ్యానించి, తండ్రి సూర్యనారాయణ, నా అపరాధాన్ని మన్నించు, నీ ప్రయాణాన్ని సాగించు, లోకాన్ని రక్షించవయ్యా తండ్రి అని గద్గత కంఠంతో పలికింది. తక్షణమే సూర్యరథం కదిలింది. ఆనందం వెళ్లి విరిసింది. శిష్ట జనులు అప్పుడే స్నానాలకు సంధ్యోపాసనలకు ఉపక్రమించారు. సూర్య భగవానుడు ఉదయాద్రి మీదికెక్కాడు. జగత్తులో ఏ మూల చూసినా ఆనందం నవకమలంలాగా రేకులు విప్పుకొని ఉంది. కానీ ఈ మూల అయ్యయ్యో గుడ్లు తేలవేస్తున్న మగడి తల ఒడిలో పెట్టుకొని దీనదేవతై కూర్చున్న సుమతీదేవి ముఖంలో గత కాలపు దట్టపు చీకట్లన్నీ గూడు కట్టుకొని కూర్చున్నాయని లోకాలకు పట్టనే లేదు. ఈ అమాయక సాధ్వి రాను కొయ్యబారిపోతున్న తన భర్త దేహాన్ని నిస్సహాయంగా నిమృతూ తన ఏడుపును తన గొంతులోనే నొక్కి వేసుకుంటూ నేల మీద ఊలబడిపోయింది. ఓం శ్రీ గురుదేవతార్పితమస్తు.